సో ఇది వచ్చి ఎడా మన కారా ఎడా హలో హాయ్ అండి. ముందుగా అయితే మన ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మొన్నటి దాకా ఫైర్ యాక్సిడెంట్లు జరిగిన ఈ మౌంటైన్స్ మీద రెయిన్ కాస్త అలా పడిందో లేదో కలర్ మొత్తం చేంజ్ అయిపోయి గ్రీన్ లోకి టర్న్ అయిపోయింది. ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా. ఇవాళ కార్కి సర్వీసింగ్ అపాయింట్మెంట్ ఒకటి ఉంది, అలాగే కొంచెం షాపింగ్ చేసే పని పడింది. ఆఫ్టర్ 4 months తర్వాత క్లైమేట్ ఇవాళ చాలా బాగుంది అనిపిస్తేను అందరం కలిసి స్టార్ట్ అయ్యాము. మొత్తానికైతే మనం ఇక్కడ కార్ని సర్వీసింగ్ ఇవ్వడానికి వచ్చేసాము. మాకు ఇక్కడ సర్వీసింగ్ ప్రాసెస్ తెలియదు యాక్చువల్గా, ఎందుకంటే ప్రతిసారి మా ఆయనే వస్తారు కానీ మేమెవరం రాము. బట్ ఫస్ట్ టైం మేము అందరం కలిసి వచ్చాము కాబట్టి తను చెప్పారు, నేను వెళ్ళి ఫామ్ ఫిల్ చేస్తాను, మీరందరూ పిల్లలతో పాటు బయట దిగేసేయండి, వాళ్ళు వచ్చి కార్ తీసుకెళ్తారన్నారు. అలాగే ఒక ఆవిడ వచ్చి కార్ అయితే తీసుకెళ్ళింది. అది చూసి అంటున్నాడు సోహిత్, ఆంటీ వచ్చి మన కార్ తీసుకెళ్ళిపోయింది మమ్మీ, మన కార్ ఎలాగా ఇప్పుడు అని చెప్పి అడుగుతున్నాడు. అది సర్వీసింగ్కి నాన్న, తర్వాత వాళ్ళు మొత్తం చెక్ చేసి ఒకసారి మళ్ళీ ఇచ్చేస్తారమ్మా అని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చాము. మార్నింగ్ వచ్చేటప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ అయితే చేశాను కానీ బట్ కిడ్స్ తినడానికి కాస్త టైం పడుతుంది కదా, అక్కడ ఇంటి దగ్గర తినిపిస్తూ ఉంటే ఇక్కడ అపాయింట్మెంట్ టైం అయిపోతుందని కొద్దిగా బాక్స్కి కూడా తీసుకొచ్చాను. అది కాస్త అక్కడ కూర్చొని తినిపించేసి ఇంకా వాళ్ళు కార్ ఇవ్వడానికి 2-3 hours టైం పడుతుందని చెప్పారు. అంత టైం మేము ఎక్కడ ఉంటామని చెప్పి ఒక 30 minutes వాక్ చేసి పార్క్కి అయితే వచ్చాము. పార్క్లో క్లైమేట్ బాగుంది కదా, చాలా మంది పిల్లలు క్రికెట్ చాలా గేమ్స్ అయితే కూడా ఆడుతున్నారు. బట్ నా కిడ్స్ గేమ్స్ అయితే ఏం ఆడరు కానీ వాళ్ళకి కావాల్సింది మొత్తం ప్లే ఏరియా, అందుకని వాళ్ళ ప్లే ఏరియా దగ్గరికి మాత్రం వాళ్ళని తీసుకొచ్చేసాము. వాళ్ళకి కావాల్సిన ఏవైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ ఆటలు వాళ్ళు ఆడుకుంటున్నారు. కార్ తీసుకున్న వాళ్ళు ఎలాగో 2-3 hours టైం చెప్పారు కదా, కొంత టైం ఇక్కడ పిల్లల్ని ఆడిపించిన తర్వాత మళ్ళీ బ్యాక్కి వెళ్ళి గ్రాసరీ స్టోర్కి అయితే వెళ్దామని అనుకున్నాము. బట్ మేము కార్ ఇచ్చేసి అక్కడ నుండి వాక్ చేసి పార్క్ రావడానికి ఒక 30 minutes టైము, పార్క్లో వచ్చి ఆడుకున్నారు. అక్కడ నుండి మళ్ళీ రిటర్న్ వెళ్ళడానికి ఈ టైం అంతా కలిసి ఒక 2 hours టైం అయితే అయిపోయింది. ఇంతలోనే కాల్ వచ్చింది, కార్ రెడీ అయింది, పిక్ చేసుకోవచ్చని. అందుకని మా ఆయనను మా సోహిత్ అలా కార్ తీసుకోవడానికి వెళ్తుంటే నేను మా పాప చిన్నోడిని తీసుకొని గ్రాసరీ స్టోర్కి అయితే వచ్చాము. ఇక్కడ నేను ఏమేమి కావాలో తీసుకొని అన్నీ బిల్ పే చేసే టైంకి మా ఆయన వచ్చారు. సో తను వచ్చి బిల్ పే చేసి కార్ట్కి వేసుకొని బయట వచ్చేసాము. ఇక ఇక్కడ నుండి ఆఫ్టర్నూన్ లంచ్ టైం ఎప్పుడో క్రాస్ అయిపోయింది, చాలా లేట్ అయింది కదా అని చెప్పి ఒక ఇండియన్ రెస్టారెంట్కి అయితే వచ్చాము. ఆల్మోస్ట్ ఆ రెస్టారెంట్లో కూడా అందరూ తినేసి కూడా వెళ్ళిపోయారు, అంటే లంచ్ టైం మొత్తం క్రాస్ అయిపోయింది. మాకు అక్కడే లేట్ అయిపోయింది, కార్ తీసుకొని అక్కడ నుండి ఆ గ్రాసరీ స్టోర్లో ఇవన్నీ కంప్లీట్ చేసుకురావడానికి లేట్ అయింది. ఫైనల్గా ఇక్కడ వచ్చి ఫుడ్ అయితే ఎవరికి కావాల్సిన ఫుడ్ వాళ్ళు తిన్నాము. ఇక ఇక్కడ నుండి షాపింగ్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. షాప్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు అనుకుంటాము జస్ట్ అలా వెళ్ళి ఒక 1 or 2 తీసుకొని ఇలా వచ్చేద్దామని. బట్ వన్స్ షాప్లోకి ఎంటర్ అయితే ఏమి తీస్తామో ఏం చూస్తామో తెలియదు కానీ తిరుగుతూ ఉంటాము, టైం అయితే అయిపోతుంది. నేను ఇవాళ షాపింగ్ చేస్తున్నది మా పాప స్కూల్కి వెళ్ళే షూ తీసుకోవడానికి. పిల్లలు గ్రోతింగ్ స్టేజ్ కదా, సో మనం తీసినవి కొద్ది రోజులు కూడా రావట్లేదు, అలా అని టైట్గా కూడా తీయట్లేదు, కాస్త లూజే ఉంటుంది. బట్ పెరిగే పిల్లలకి తొందరగానే పాడైపోతాయి కదా, అందుకని మళ్ళీ తీస్తూ ఉండాలి. ఇక్కడ చూడండి మేము వచ్చిన పని ఏంటి, మేము చేస్తున్న పని ఏంటి. మనం వచ్చింది షూ కొనడానికి రా, టాయ్స్ దగ్గరకు వద్దురా అంటే వినకుండా ఇక్కడికి వచ్చేసారు. ఇక్కడ చూస్తేనేమో ఒక్కొక్క డాల్ కాస్ట్ $35 పడుతుంది. వామ్మో, మన ఇండియన్ రూపీస్లో అది 3,000 పైనే ఉంది. ఇక్కడ న్యూ బార్న్ బేబీ దగ్గర నుండి చాలా చిన్న పిల్లలు, టోడ్లర్ అందరికీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్లో శాండల్స్ అయితే ఉంటాయి. బట్ వాటి కాస్ట్ కూడా చాలా ఎక్కువేననుకోండి. ఇక్కడ మా పాపకి ఎన్ని రకాల షూలు చూస్తున్నానో నాకే తెలియట్లేదు. అన్ని బాక్సెస్ ఓపెన్ చేస్తున్నాను, మళ్ళీ క్లోజ్ చేసి పెడుతున్నాను. అంటే తనకి ఒక సైజ్ పడుతుంది, ఒక సైజ్ లూజ్ అవుతుంది, ఒకటి షార్ట్ అవుతుంది. ఎగ్జాక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోయే సైజు షూ దొరకట్లేదు. ఆ పాప చూస్తుండగా ఈ స్మాల్ షూ ఒకటి కనిపించింది, అది మోహిత్కి ఎలా ఉంటుందో పెట్టి చూద్దామని చెప్పి ఇక్కడికి వచ్చాను. ఈ మాత్రం షాపింగ్ చేస్తున్నామంటే అది అక్కడ సింహం నిద్రపోతుందనే. ఆ సింహం కానీ లేచిందంటే ఆల్వేస్ రన్నింగ్, నో షాపింగ్. ఫైనల్గా మేమైతే కొన్ని సెలెక్ట్ చేసుకున్నాము, బట్ వాటికి ప్రైజెస్ అన్నీ కూడా అక్కడ క్లియర్గా మెన్షన్ చేయలేదు. అందుకని ప్రైస్ చెక్ చేసుకునే దగ్గరకు వచ్చి స్కాన్ చేస్తున్నాం ప్రోడక్ట్స్.
ఫైనల్గా ప్రైస్ చెక్ చేసి మాకు కావాల్సిన షూస్ తీసుకొని రిమైనింగ్ అక్కడ బ్యాక్ ఇచ్చేసి షాపింగ్ అయితే ఫినిష్ చేసుకుని బయట వచ్చేసాము. ఇక్కడ నుండి కాస్కో షాపింగ్ అయితే వెళ్ళాలి. వీక్ డేస్లో 9-10 వరకు ఉంటాయి కానీ వీకెండ్స్లో 7k అలా క్లోజ్ అయిపోతాయి షాప్స్. కాస్త లేట్ అయితే చాలు కిడ్స్కి మిల్క్ ఎగ్స్ మిస్ అవుతామని చెప్పి ఫాస్ట్గా డ్రైవ్ చేసుకుంటూ కాస్కోకి అయితే వచ్చేసాము. ఎంటర్ అయ్యేటప్పుడు అనుకుంటాం 1 or 2 ఐటమ్సే కదా అని, బట్ ప్రతి షాప్లో ఇది కామనే. వెళ్ళేటప్పుడు ఈజీగా వెళ్తాం, వచ్చేటప్పుడు మాత్రం బిల్లు వాసిపోతుంది. ఆ బిల్లు చూసి ఇంకొక 1 month రావాలని అనిపించదు. ఈ వీకెండ్ మాకు ఎలా బిజీగా గడిచిందో ఇలా షాప్స్లోను, పార్క్లోను, కార్ సర్వీసింగ్కి వీటన్నిటితో మా వీకెండ్ అయితే ఇలా గడిచింది. చాలా రోజుల తర్వాత ఇలా ఫ్యామిలీ అంతా కలిసి వీకెండ్ టైం స్పెండ్ చేస్తూ షాపుల్లో బయట తిరుగుతూ ఉన్నాము. ఇక దీంతో షాపింగ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇంకా డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోవడమే. ఆల్మోస్ట్ నైట్ కూడా అయిపోయింది. ఇక ఇక్కడ నుండి కార్లో మ్యాప్ పెట్టుకొని రోడ్డు మీదకి ఎక్కేసరికి మ్యాప్ అంతా రెడ్ కలర్లో చూపిస్తుంది. ఏమైందా అని చూస్తే అక్కడ ఏదో హైవేలో క్రాష్ అయిందంట. సో అన్ని వెహికల్స్ స్టాప్ అయిపోయి ట్రాఫిక్ చూపిస్తుంది. ఏ మాత్రము అసలు మూవ్ అవ్వట్లేదు. అయ్యో దొరికాంరా, ఇప్పుడు ఏ టైం అవుతుందో ఇంటికి వెళ్ళడానికి అని చాలా కంగారు పడ్డాము. బట్ సడన్గా డిఫరెంట్ వే చూపిస్తే ఆ వేలో వెళ్దామని చెప్పి ఎగ్జిట్ తీసుకున్నాము. ఎలాగోలాగా పిల్లల్ని పెట్టుకుని అట్లీస్ట్ షార్ట్ కట్లో అయినా ఇంటికి వెళ్దామని నెక్స్ట్ వే తీసుకుంటే అయినా సరే ఫ్రీ వేలో వెళ్ళాల్సిన వెహికల్స్ అన్నీ ఈ వేలో కూడా వచ్చేసి మేము వెళ్ళే రూట్ కూడా మొత్తం స్టాప్ అయిపోయింది. అక్కడ చూస్తున్నారు కదా ఆ పైన లైన్ ఫ్రీవే, సో మొత్తం అలాగే ఆగిపోయినాయి. అది ఎప్పుడు క్లియర్ అవ్వాలి, ఆ వెహికల్స్ అన్నీ ఎప్పుడు ఇంటికి వెళ్ళాలి తలుచుకుంటేనే భయం వేస్తుంది. ఎంత లేట్ నైట్ అవుతుందో మనకి ఇంకెంత లేట్ అయినా వేరే దారి లేదండి. సో ఆగి నిదానంగా వెళ్ళటమే. సరేనండి, ఇంతటితో వీకెండ్ వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ సపోర్టింగ్ us. See you in the next video.